హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇవాళ నేను మటన్ పాయ కర్రీ రెడీ చేస్తున్నాను. అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే మటన్ పాయ. ఇది హెల్త్ కూడా మంచిదండి తింటే. ఒకసారి కూడా మీరు కూడా ఇలా ట్రై చేసి తినండి. ఎలా ఉందో నాకు కూడా కామెంట్లో చెప్పండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. మటన్ పాయ ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ మీద కళాయి పెట్టి దీంట్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. పాయల కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ యూజ్ చేయాలి. అందుకోసమే నేను 4 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను ఆయిల్. ఇప్పుడు దీంట్లో దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, అలాగే ఇవి వేసుకోవాలి. ఇవి కొంచెం మగ్గాలండి, మనకు ఫ్లేవర్ వస్తుంది. అలాగే ఇప్పుడు వీటిలోకి పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి, ఆనియన్స్ వేసుకోవాలి, ఇప్పుడు వీటిని కలిపేసుకోవాలండి. ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి మనకు. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యిందండి, చూడండి. ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు మనం వీటిలోకి పాయలు వేసుకోవాలి. మటన్ పాయ అండి, మంచిగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. కొంచెం పసుపు ఉప్పు వేసి క్లీన్ చేసుకోవాలి. చూడండి ఎంత మంచిగా ఉందో. వీటిని ఇప్పుడు వీటిలోకి వేసుకొని ఒకసారి కలిపేసుకుందామండి. చూసారా, పాయ కొంచెం మగ్గిందండి. పాయలు కొంచెం మగ్గిన తర్వాత వీటిలోకి పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవి వేసి కలిపేసుకోవాలండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం పచ్చి వాసన పోవాలి మనకి. కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. కొంచెం మగ్గాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు కారం వేసుకోవాలండి. పాయల కర్రీకి కొంచెం కారం ఎక్కువ యూజ్ చేసుకోవాలి, అయితేనే టేస్ట్ అనేది మనకు మంచిగా ఉంటుంది. కొంచెం స్పైసీగానే వండుకోవాలండి పాయల కర్రీ. కారం వేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని కలిపేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలండి. టమాటాలు వేసుకున్నప్పుడే మనము ఉప్పు వేసుకోవాలి. అప్పుడే టమాటాలు అనేవి మంచిగా మగ్గుతాయి, తొందరగా మగ్గుతాయి. టమాటాలు వేసుకొని కాసేపు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. టమాటాలు మగ్గాయండి. ఇప్పుడు ఆయిల్ ఇట్లా వచ్చినప్పుడే వీటిలోకి వాటర్ వేసుకోవాలి మనము, కొంచెం గ్రేవీ కోసం. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకున్నాం కదండి, ఒకసారి కలిపేసుకోవాలి. వాటర్ పోసుకున్నాం కదండి, ఇప్పుడు దీంట్లోకి ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. ఎందుకంటే గరం మసాలా ఘాటు ఉంటుంది కాబట్టి గరం మసాలా కొంచెం తగ్గించి వేసుకోవాలి ఫ్లేవర్ కోసం. ఇప్పుడు కస్తూరి మెంతి వేసుకోవాలండి. ఇది డ్రై మెంతి. ఇప్పుడు పుదీనా వేసుకోవాలి. పుదీనా వేసుకొని ఇప్పుడు వీటిని కలిపేసుకోవాలండి. కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి విజిల్ కోసం.
కర్రీలోకి సాల్ట్ కారం సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని మూత పెట్టేసుకోవాలండి. కొంచెం తక్కువ అయితే వేసుకోవాలి కారం సాల్ట్. పాయల కర్రీ చూడండి ఎట్లుందో. ఈ పాయలు ఉడకాలి, ఎందుకంటే పాయలు కొంచెం గట్టిగా ఉంటాయి కదండి. పాయలు ఉడికేటట్టు 10 విజిల్స్ వేసుకోవాలి. అలా వేయడం వల్ల కొంచెం పాయలు మెత్త అవుతాయి మనకు. ఇప్పుడు విజిల్స్ పెట్టుకుందామండి. మూత పెట్టుకుందాం. మూత వేసుకున్నాం కదండి. 10 విజిల్స్ రానివ్వాలి మనకు. 10 విజిల్స్ వస్తేనే కూర కొంచెం మెత్తగా ఉంటుంది, పాయలు మెత్తగా ఉంటాయండి. తినేటప్పుడు కూడా మనం మంచిగా ఉంటుంది. 10 విజిల్స్ రానివ్వాలి. చూడండి టెన్ విజిల్స్ అయిందండి. చూడండి ఎంతో టేస్టీగా ఉండే మటన్ పాయ కర్రీ. చూడండి పాయలు ఎట్లా ఉన్నాయి, మెత్తగా ఉడికినాయండి. ఇవి ఎట్లా ఉడికినాయి చూడండి, ఇట్లా మెత్తగా ఉడకాలి. ఎంతో టేస్టీగా ఉండే మటన్ పాయ కర్రీ అండి ఇది. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకొని తినేయాలండి. ఎంతో టేస్టీగా ఉండే మటన్ పాయ కర్రీ చూడండి. ఎంతో టేస్టీగా ఉంటుందండి. రొట్టెలో తినొచ్చు, అన్నంలో వేసుకొని కూడా తినొచ్చు, చపాతీ మీద కూడా తినొచ్చండి. మటన్ పాయ హెల్త్ కూడా మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి తినండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మై యూట్యూబ్ ఛానల్.